మన జీవితంలో వచ్చే కష్టాల్ని ఎదుర్కోడానికి మన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటి? డబ్బా? అధికారమా? కానే కాదు. అది కేవలం మన ఆలోచన. ఒకే ఒక్క ఆలోచన మన జీవితాన్ని ఎలా మార్చేయగలదో చెప్పే ఒక స్ఫూర్తిదాయకమైన కథను ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్న వినగానే మనలో చాలామందికి అంత సీనుందా అనిపిస్తుంది కదా. నిజంగా ఒక ఆలోచనతో లైఫ్ మారిపోతుందా? ఇది కేవలం చెప్పడానికి బాగుండే మాటా లేక నిజమా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం సావిత్రి కథలోకి వెళ్దాం. ఆమె అనుభవం మనకు చాలా స్పష్టమైన జవాబిస్తుంది. సరే, కథలోకి వెళ్దాం. అసలు ఈ కష్టాలు రాకముందు సావిత్రి లైఫ్ ఎలా ఉండేదో చూద్దాం. ఆమెది ఒక చిన్న ఊరండి. చాలా సింపుల్ లైఫ్. భర్త ఒక చిన్న బిజినెస్ చేసుకునేవాడు. ఉన్నదాంట్లోనే ఎంతో హ్యాపీగా, ప్రశాంతంగా గడిచిపోతోంది వాళ్ల జీవితం. అంతా బావుంది, ఇలాగే సాగిపోతోంది అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా వాళ్ల జీవితం తలక్రిందుల్లైపోయింది. ఆమె భర్త వ్యాపారం మొత్తం నష్టాల్లో కూరుకుపోయింది. ప్రశాంతంగా ఉన్న వాళ్ల లైఫు ఒక్కసారిగా కష్టాల సముద్రం లోపడిపోయింది. అప్పులు పెరిగిపోయాయి. భవిష్యత్తేంటో కూడా తెలియని పరిస్థితి. డబ్బు కష్టాలు ఒక ఎత్తైతే, చుట్టూ ఉన్నవాళ్ల మాటలు మరో ఎత్తు. వాళ్లని మరింత కుంగదీశాయి. చూశారా వాళ్ల పరిస్థితి ఎలా అయిపోయిందో అంటూ జాలి చూపిస్తున్నట్టే హేళనగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది వాళ్ల ఆత్మగౌరవాన్ని చాలా దెబ్బతీసి నిరాశాని చీకటిలోకి నెట్టేసింది. అలాంటి ఒక రోజు, ఒక చీకటి రాత్రి, సావిత్రి ఇక ఆశలన్నీ వదిలేసి తీవ్రమైన బాధలో కూర్చుంది. ముందు దారే కనిపించట్లేదు. కానీ సరిగ్గా ఆ రాత్రే ఆమె జీవితాన్ని మొత్తం మార్చేయబోయే ఒక నిర్ణయానికి పునాది పడింది. ఆ క్షణంలో తనలో తనే అనుకుంది, ఇంతేనా నా జీవితం? ఇలాగే ఏడుస్తూ బతికేయాలా? లేకపోతే ఈ పరిస్థితిని మార్చడానికి ఏదైనా చెయ్యాలా? తన ముందు రెండే దారులు స్పష్టంగా కనిపించాయి. అప్పుడే తనకి ఒకటి స్పష్టంగా అర్థమైంది. తన పరిస్థితిని మార్చగలిగేది ఎవరో బయటివాళ్లు కాదు, బయట ప్రపంచం అంతకన్నా కాదు. తన లోపల ఉన్న ఆలోచనా విధానమే అని ఆమె గ్రహించింది. అదే తన జీవితాన్ని మార్చగల ఏకైక శక్తి అని బలంగా నమ్మింది. ఆ నిర్ణయం తీసుకున్నాక ఇక ఒక్క క్షణం కూడా ఆగలేదు సావిత్రి. ఏవో పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకోలేదు. తనకు బాగా తెలిసిన పనితోనే, తన చేతుల్లో ఉన్న స్కిల్తోనే ఒక చిన్న అడుగు ముందుకెయ్యాలి అనుకుంది. అదే వంట. తనకున్న ఆ నైపుణ్యంతోనే ఒక కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. మొదట ఏం చేసిందంటే, తన ఇంట్లోనే పచ్చళ్ళు, వడియాలు, పాపడ్లు ఇలాంటివి తయారుచేసి అమ్మడం స్టార్ట్ చేసింది. ఎలాంటి హడావిడి లేదు. తన కిచెన్ నుంచే ఒక చిన్న బిజినెస్ని మొదలుపెట్టిందనమాట. అయితే స్టార్టింగ్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, రోజుకి 2 లేదా 3 ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. ఆలోచించండి, ఇంత తక్కువ ఆర్డర్లు వస్తే చాలామంది నిరాశపడిపోయి వదిలేస్తారు కదా. కానీ సావిత్రి అలా చేయలేదు. ఎందుకంటే ఆ కష్టకాలంలో ఆమెను ముందుకు నడిపించిన ఒకే ఒక్క నమ్మకం ఉంది. ఈరోజు వేసే ఈ చిన్న అడుగే ఏదో ఒక రోజు నన్ను పెద్ద విజయానికి దగ్గర చేస్తుంది అని గట్టిగా నమ్మింది. సరే, ఇప్పుడు చూద్దాం. ఆమె కష్టం, ఆమె డెడికేషన్, అన్నిటికంటే ముఖ్యంగా ఆ పాజిటివ్ మైండ్ సెట్ ఎలాంటి అద్భుతమైన ఫలితాల్నిచ్చిందో చూద్దాం. ఆమె కష్టానికి ఫలితం దక్కటం మొదలైంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకపోవటంతో ఆమె వ్యాపారం నెమ్మదిగా కాని చాలా స్థిరంగా పెరిగింది. మౌత్ స్టాక్తో, అంటే ఒకరినుంచి ఒకరికి తెలిసి పక్క ఊళ్ల నుంచి కూడా ఆర్డర్లు రావటం మొదలైంది. ఈ విజయాన్ని చూసి ఒకప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆమె భర్త కూడా మళ్లీ ధైర్యం తెచ్చుకుని ఆమెతో కలిసి పనిచేయటం మొదలుపెట్టాడు. ఇక చూడండి, ఇద్దరూ కలిసి కష్టపడ్డారు. ఫలితం? వాళ్ల అప్పులన్నీ తీరిపోయాయి. ఒకప్పుడు వాళ్లని వెంటాడిన ఆ ఆర్థిక, మానసిక బాధల నుంచి పూర్తిగా బయటపడ్డారు. మళ్లీ వాళ్ల జీవితం ఆనందంతో నిండిపోయింది. సావిత్రి సక్సెస్ గురించి ఊరంతా మాట్లాడుకోవడం మొదలైంది. ఇది తెలిసి ఒక జర్నలిస్ట్ ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో సావిత్రి తన సక్సెస్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటో చెప్పింది. ఆ పాఠమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ జర్నలిస్ట్ అడిగాడు, మీ ఈ అద్భుతమైన ప్రయాణం వెనక ఉన్న రహస్యమేంటి అని. దానికి ఆమె చెప్పిన సమాధానం నిజంగా చాలా శక్తివంతమైనది. నా బలం నా చదువో, నా దగ్గరున్న డబ్బో కాదు, నా సానుకూల ఆలోచన అని చెప్పింది. ఆమె చెప్పింది కేవలం మాటలు కాదు, ప్రాక్టికల్ స్టెప్స్,
కష్టాల్లో ఉన్నవాళ్లు సానుకూల దృక్పథాన్ని ఎలా అలవాటు చేసుకోవచ్చో 3 సింపుల్ స్టెప్స్లో చెప్పింది. ఫస్ట్, అవును నాకు సమస్య ఉంది అని ఒప్పుకోవాలి. సెకండ్, దాన్ని పరిష్కరించడానికి ఏదో ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాలి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎంత చిన్నదైనా సరే ఆ మొదటి అడుగు ధైర్యంగా ముందుకు వెయ్యాలి. ఆమె ప్రకారం సానుకూల ఆలోచన అంటే నాకేం సమస్యలు లేవు అని కళ్ళు మూసుకోవడం కాదట. సమస్యలు ఉన్నాయని అంగీకరిస్తూనే వాటిని ఎదుర్కొనే ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండటమే అసలైన సానుకూల దృక్పథం. సో ఫైనల్గా సావిత్రి కథ నుంచి మనం నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన పాఠం ఇదే. మన జీవితాన్ని నిర్దేశించేది మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, మన లోపలుండే మన ఆలోచనలే. సావిత్రి కథ విన్న తర్వాత మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ఒక సానుకూల ఆలోచన ఈరోజు మనల్ని ఏ చిన్న అడుగు వేసేలా ప్రేరేపిస్తుంది? ఆలోచిద్దాం.